హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ లైఫ్ ఇన్ కెనడా. ప్రీవియస్ వ్లాగ్‌లో బస్కర్ ఫెస్టివల్ పార్ట్ 1 చూసారు కదా! ఇది పార్ట్ 2. ఈరోజు మేము హాలిఫాక్స్ వాటర్ ఫ్రంట్‌కొచ్చాము. ప్రీవియస్ వ్లాగ్‌లో చూయించిన దానికంటే ఇది కొంచెం డిఫరెంట్ ఉంటది. ఇక్కడ మోస్ట్‌లీ డిఫరెంట్ వెండార్ స్టాల్స్ ఉన్నాయి. లైక్ ఫేస్ పెయింటింగ్, యాక్సెసరీస్, ఫుడ్ ఎక్సెట్రా. ఈ స్టాల్ చూసారా? నాకైతే ఇది చూడగానే మా విజయవాడ బీసెంట్ రోడ్ గుర్తొచ్చేసింది. ఒక ఫ్యూ మినిట్స్ నేను విజయవాడలో ఉన్నానా అనిపిచ్చింది. మీరు గనక విజయవాడ అయితే బీసెంట్ రోడ్ గురించి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయక్కర్లేదు సెపరేట్‌గా. మా విజయవాడోళ్ళందరికీ బీసెంట్ రోడ్ అనేది ఒక ఎమోషన్. నాట్ జస్ట్ ఎ షాపింగ్ ప్లేస్. ఇవన్నీ ఇంకా డిఫరెంట్ వెండార్ స్టాల్స్. ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. అండ్ కాస్ట్‌కో వాళ్ళ స్టాల్ ఉంది. మేము వెళ్ళాం కాస్ట్‌కో వాళ్ళ స్టాల్‌కి ఏముందో చూద్దామని. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫ్రీగా కాస్ట్‌కో వాళ్ళ ఓట్ బార్స్ ఇస్తున్నారు. సో, అవి తీసుకొని ఇంకా ముందుకు వెళ్ళిపోయాం. ఇంకేమున్నాయో చూద్దామని చెప్పి. హాలిఫాక్స్ వాటర్ ఫ్రంట్‌లో ఎప్పుడు బీవర్ టేల్స్ అని ఒక షాప్ ఉంటది. ఇది లైక్ పేస్ట్రీ షాప్. చాలా ఫేమస్. ఎప్పుడు వెళ్ళినా గానీ ఫుల్ క్రౌడ్ ఉంటది. లైన్‌లో నుంచోవాల్సిందే అక్కడ కొనుక్కోవాలంటే. నేను హాలిఫాక్స్ వచ్చిన దగ్గర నుంచి ట్రై చేద్దాం అనుకుంటున్నా గానీ, ఏదో ఒక రీజన్‌తో పోస్ట్‌పోన్ చేసుకుంటూ వచ్చా. ఫైనల్లీ ఈరోజు ముహూర్తం కుదిరింది అది తినడానికి. ఆర్డర్ చేసి ఫైనల్లీ ఒక 15 మినిట్స్ వెయిట్ చేశాక నా ఆర్డర్ అయితే వచ్చింది. ఇంకా అది తీసుకొని ఒక మంచి స్పాట్ చూసి తిందామని చెప్పి అలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళాము. అట్ లాస్ట్ ఒక మంచి స్పాట్ చూసుకొని ఫైనల్లీ బీవర్ టేల్స్ ఫేమస్ పేస్ట్రీ అయితే ట్రై చేశాను. నేను స్ట్రాబెర్రీ క్రీమ్ చీజ్ తీసుకున్నాను. యూజువల్లీ బీవర్ టేల్స్ వాళ్ళది బనానా రామా అని ఒకటుంటది. అది చాలా ఫేమస్. బట్ మనకంత బనానా ఎక్కదు. అందుకని నేను స్ట్రాబెర్రీ క్రీమ్ చీజ్ తీసుకున్నాను. ఇది కూడా చాలా బావుంది. ఇన్‌కేస్ ఎవరైనా హాలిఫాక్స్‌లో ఉన్నవాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మీరెప్పుడైనా హాలిఫాక్స్ వాటర్ ఫ్రంట్‌కొచ్చినప్పుడు ఈ బీవర్ టేల్స్ వాళ్ళ పేస్ట్రీ తప్పకుండా ట్రై చేయండి. ఇంకిది తినేసి మిగతా స్టాల్స్ కూడా చూద్దామని ముందుకు వెళ్తూ ఉంటే దారిలో మాకు ఒక స్టాల్ కనిపించింది. వీళ్ళు ఫ్రీగా గార్లిక్ బ్రెడ్ టోస్ట్ ఇస్తున్నారు. అవొక 3 బాక్సెస్ తీసుకొని ఇంక ముందుకెళ్ళాము. అలా ముందుకొచ్చాక మాకు ఫ్లేర్ ఎయిర్‌లైన్స్ వాళ్ళ స్టాల్ కనిపించింది. ఇక్కడ వీళ్ళు చిన్నగా ఒక గేమ్ సెటప్ చేశారు. అండ్ ఎట్ ది ఎండ్ వీళ్ళు ఒక పోలరాయిడ్‌లో మన పిక్చర్ తీసి మంచిగా ఫ్రేమ్ చేసి ఇచ్చారు. నాకు చాలా క్యూట్‌గా అనిపించింది. డైరీ ఫార్మర్స్ వాళ్ళు కూడా ఒక చిన్న స్టాల్ పెట్టారు. వీళ్ళు ఇక్కడ డైరీ ఫార్మర్స్ నుంచి మిల్క్ కొనుక్కోవడం, కర్డ్ కొనుక్కోవడం ఎంకరేజ్ చేయటానికి ఇక్కడ ఇలా స్టాల్ పెట్టి ఫ్రీగా స్మూతీ శాంపిల్స్ ఇచ్చారనమాట. అఖిల్ అసలే హెల్త్ ఫ్రీక్. సో, ఇట్లాంటివి కనిపిస్తే ఫస్ట్ ఉంటాడు తీసుకోవడానికి. సో, అక్కడ ఆగాము.
ఆ రోజు ఫుల్‌గా ఎండ గూడా ఉంది. అందుకే ఈ పైనాపిల్ జ్యూస్ ఏదో వెరైటీగా ఉంటే కొన్నాము. సేమ్ డార్ట్‌మౌత్‌లో జరిగినట్టే హాలిఫాక్స్‌లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఆర్టిస్ట్స్ పెర్ఫార్మ్ చేశారు. ఆల్మోస్ట్ లైక్ 5-6 ఆర్టిస్ట్స్ పెర్ఫార్మ్ చేసుంటారు. మేమందరిది చూడలేదు. నేను చూసినంత వరకు అందరిలో నాకు స్టీవ్ గుడ్ టైమ్ షో సూపర్ నచ్చింది. అతని కామెడీ టైమింగ్, తను వేసిన స్టంట్స్ చాలా బావున్నాయి. అండ్ థాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్స్ నచ్చినాయనే అనుకుంటున్నాను. ఇన్ కేస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. And I'll see you guys in my next vlog. Until then, take care. Bye.